మా మిస్సెస్కి ఇప్పుడు మా పెళ్ళి 10 years అయింది సార్. 4 times ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 times ఏమో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబ్లో వచ్చింది. సో ట్యూబ్ రిమూవ్ చేశారు సార్. ఒక ట్యూబ్ కూడా మెడిసిన్ ద్వారా తగ్గించారు. సో ఆ ట్యూబ్ కూడా రిపేర్లోనే డ్యామేజ్డ్ ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేసి ఫాలో అవుదాం ఉన్నారు న్యాచురల్గా, లేదంటే ఆప్షన్ ఇచ్చారు ఐవీఎఫ్ అని. సో ఇప్పుడు మాకు ఐవీఎఫ్ చేస్తే ఎక్టోపిక్ రాదనే ఉన్న గ్యారంటీ ఉందా? అసలు ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీయే లేదు. ఆ ట్యూబ్ ఇంకా రిమూవ్ అంటే బ్లాక్ చేస్తున్నారు సార్. ట్యూబ్ను బ్లాక్ చేసి ఐవీఎఫ్ ప్లాన్ చేస్తారు. ట్యూబ్ను కూడా ఉన్న ట్యూబ్ను కూడా బ్లాక్ చేసేయడమో లేదా కట్ చేసి డస్ట్బిన్ లో పారేసేయడమో చేసి జీవితాంతం ఐవీఎఫ్ నీకు ప్రతి నెల ఐవీఎఫ్ ముళ్ళచ్చలు నల్లచ్చలు ముళ్ళచ్చలు నల్లచ్చలు. ప్రెగ్నెన్సీ మాత్రం నో గ్యారంటీ. పికప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 2 ఆపరేషన్లు. మరి అది ఎవరు చేస్తారు? అమ్మాయి ఒళ్ళేమైపోద్ది, ఒళ్ళైపోద్ది కదా. ట్యూబ్స్ అయితే బాగానే ఉందన్నారు, బట్ ఫంక్షన్ సరిగ్గా లేదంటున్నారు. విషయం ఏంటంటే వచ్చిన ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. ట్యూబుల దగ్గరే అడ్డుపడిపోతుంది, వచ్చి గర్భసంచిలో సెటిల్ అవ్వట్లా, ట్యూబులని ఇరుక్కుపోతుంది. అది ఎందుకు ఇరుక్కుపోతుంది? ఒకసారి అయితే ఓకే అనుకోవచ్చు, ఏదో యాదృచ్ఛికంగా. రెండోసారి, మూడోసారి, 3 సార్లు ఎక్టోపిక్ వచ్చిందంటే అసలు ఎందుకు అలా వస్తుంది అనేది చూడొద్దా? అది చెప్పాలి కదా, ఎందుకు వస్తుంది ఎక్టోపిక్? ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? వీరకణం లోపలికి వెళ్తుంది, ట్యూబ్ లోపల నుంచి అండం దగ్గరికి వెళ్ళి అండాన్ని కలుస్తుంది, పిండం కింద తయారవుతుంది. తిరిగి పిండం వచ్చేటప్పుడు ట్యూబులు గుండా వచ్చి గర్భసంచిలో సెటిల్ అవ్వాలి, అక్కడ అతుక్కుని పెరగాలి బిడ్డ కింద గర్భసంచిలో. కానీ ట్యూబ్ దగ్గర ఆగిపోతుంది, ట్యూబుల్లోనే ఆగిపోతుంది. గర్భసంచిలో అయితే బిడ్డ పెరగడానికి బోల్డ్ అంత స్పేస్ ఉంది, అది బెలూన్ లాంటిది, ఊదే కొద్దీ ఎక్స్పాండ్ అయ్యిద్ది. ట్యూబ్ అలా ఎక్స్పాండ్ అవ్వదు. కాబట్టి ఉన్న బిడ్డ అక్కడ పెరగడం మొదలెట్టింది అనుకో, ట్యూబ్ బద్దలైపోద్ది. కాబట్టి వెంటనే ట్యూబ్ని తీసేయాలి అంటారు, లేదా మందులతో ఆ బిడ్డని కరిగించేయాలి అంటారు. అలా ఒకసారి కరిగించారు, ఒక్కోసారి కుదరక తీసేశారు ఒక ట్యూబ్, మరొక ట్యూబ్ని కరిగించారు, ఈసారి తీసేద్దామన్నారు. అంటే ఒక ట్యూబ్ అయితే ఉంది ప్రస్తుతానికి ఉంది, అది కూడా డ్యామేజ్. మనం ఏం చేయాలంటే అదేనమ్మా, కరిగించారు ఉంది కాబట్టి అదృష్టవశాత్తు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఎక్టోపిక్ ఎందుకు వస్తుందని తెలుసుకుని ఎక్టోపిక్ రాకోకుండా మన బిడ్డని గర్భసంచిలో వచ్చేటట్టు చేసుకోవాలి. ఒక ట్యూబ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు. దాన్ని క్లాంప్ వేసేసినా కట్ చేసేసినా మళ్ళీ కష్టమైద్ది మనకి. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే కానీ మళ్ళీ మనకు ఉపయోగపడదు. మరి అలాగని ఓపెన్ చేసేసి అలాగే ఉంచేసి ప్రెగ్నెన్సీకి వెళ్దామంటే మళ్ళీ ఎక్టోపిక్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్టోపిక్ రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని నివారించి అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఎందుకు ఎక్టోపిక్ వస్తుంది? ఎక్టోపిక్ 2 కారణాల వల్ల వస్తుంది. ట్యూబుల్లో అడ్డం పట్టడం వల్ల వచ్చిందని మనకు తెలుస్తుంది. ట్యూబుల్లో ఎందుకు అడ్డం పడతాయి? 2 కారణాలు. ఒకటి క్రిములు, రెండోది హార్మోన్. క్రిములు ఏ విధంగా కారణమవుతాయి? ఒక వెంట్రుక అంత ఉండే ట్యూబ్ లోపలికి ఒక చిన్న పొక్కు వచ్చింది, ఒక గెడ్డ వచ్చింది, ట్యూబ్ బ్లాక్ అయిపోద్దిగా.